వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఈరోజు పాలిసెట్ ప్రిపరేషన్లో భాగంగా గత పరీక్షల్లో వచ్చినటువంటి పాలిసెట్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీని విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ని మనం పరిశీలిద్దాం. దానికంటే ముందు ఎవరైతే మొట్టమొదటిసారి స్ఫూర్తి ఇన్ఫో తెలుగు ఛానల్ను చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మొట్టమొదట మీకే చేరుతుంది. ఇంకా విషయంలోకి వచ్చేసేద్దాం. ఇది ఈసారి పాలిసెట్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని తెలుసు. ఎందుకంటే పాలిసెట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే పాలిటెక్నిక్ కాలేజీల లోపల ఉండేటటువంటి ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల లోపల సీట్లు మరియు అగ్రికల్చర్ లోపల డిప్లొమా కోర్సులు, ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కోర్సుల లోపల అడ్మిషన్లు కూడా ఈ ర్యాంక్ నుంచి ఇస్తున్నారు. ఇంకా మరీ ముఖ్యమైనది ఏంటంటే IIIT బాసర లోపల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును కూడా పాలిసెట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే నింపబోతున్నారు. కాబట్టి ఇన్ని అంశాల పరంగా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ పాలిసెట్ ఎగ్జామ్ లోపల మనం ఎంత బాగా ప్రిపేర్ అయితే మన ర్యాంక్ అంత మంచిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అత్యధిక పోటీ ఉండేటటువంటి పరీక్షగా చెప్పుకోవచ్చు. దీనిలో మనం ఈరోజు ఫిజికల్ సైన్స్ లోపల విత్ ఆన్సర్స్ మరియు ఎక్స్ప్లెనేషన్ను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పరిసరాల నుండి వెచ్చదనం లేదా చల్లదనం అనుభూతిని పొందకపోతే అతను ఈ స్థితిలో ఉన్నాడు అంటారు. అంటే ఏ పర్సన్ ఈజ్ నాట్ ఫీలింగ్ హాట్ ఆర్ కోల్డ్ విత్ సరౌండింగ్స్, దెన్ హీ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉష్ణ సమతా స్థితి, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, తక్కువ ఉష్ణోగ్రత వద్ద, ఎక్కువ మరియు తక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటున్నాం. ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉష్ణము అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎప్పుడు ప్రసారం అవుతుంది? ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రతకు ప్రసారం అవుతుంది. అయితే ఇక్కడ ఉష్ణం ప్రసారం కావడం లేదు అంటే ఏమైనట్లు? ఆ రెండు స్థితుల మధ్య ఉష్ణము ఈక్విలిబ్రియంలోకి ఉంది, సమతా స్థితి లోపల ఉంది. అంటే ఇక్కడ సరైనటువంటి జవాబు ఏంటంటే ఉష్ణ సమతా స్థితి లేదా థెర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పొచ్చు. ఇంకా రెండవ ప్రశ్న, 62వ ప్రశ్న, X గ్రాముల నీటిని Y డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి Z డిగ్రీల సెంటీగ్రేడ్కు వేడి చేయబడినది. దీనికి కావలసినటువంటి ఉష్ణం కెలరీలలో ఎంత అంటున్నాడు. X grams ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ Y డిగ్రీ సెంటీగ్రేడ్ టు Z డిగ్రీ సెంటీగ్రేడ్. Y డిగ్రీల నుంచి Z డిగ్రీలకు పెంచిండ్రు ఉష్ణోగ్రతను. ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఇన్ కెలరీస్ ఈజ్, ఇక్కడ గ్రాములో ఎన్ని గ్రాముల నీరు ఇచ్చిండ్రు. ఎన్ని గ్రాముల నీరు? అది X గ్రాములు. X గ్రాముల నీటిని ఎంత వేడి చేయాలి? Y నుంచి Z అంటే ఎక్కువ మొత్తంలో ఉండేది ఏంది? Z అంటే ఎక్కువ మొత్తం ఉష్ణోగ్రత నుంచి తక్కువ మొత్తం ఉష్ణోగ్రతను తీసివేయాలి. ఎంత వస్తుంది? Z మైనస్ Y అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకు కావాల్సినటువంటి ఉష్ణం. కాబట్టి మూడో ఆప్షన్ సరైనది, X ఇంటూ Z మైనస్ Y. ఇది మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ 63వ ప్రశ్న, డ్యూరింగ్ ఫేజ్ చేంజ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, పదార్థం యొక్క స్థితి మార్పు జరుగుతుంది అంటే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి పదార్థాలు మారుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భం లోపల ఏది కింది వాటిలో సరైనది అని అర్థం. ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గుతుంది, ఉష్ణోగ్రత పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. పదార్థం అనేది ఒక ఫేజ్లోంచి ఇంకో ఫేజ్ లోపలికి స్థితిలో మార్పు జరిగేటప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉండిపోతుంది. అంటే ఫస్ట్ ఆన్సరే సరైనది. పుటాకార దర్పణంపై కాంతిపుంజం సమాంతరంగా పడుతున్నప్పుడు పరావర్తనం తర్వాత అది ఎక్కడ కలుసుకుంటాయి అంటున్నాడు. పుటాకార దర్పణం పైన కాంతిపుంజం అంటున్నాం.
when parallel rays are incident on a concave mirror, at what point do they meet after reflection అంటున్నాం. ఇది పుటాకార దర్పణం. పుటాకార దర్పణానికి సమాంతరంగా వచ్చినటువంటి కాంతి కిరణాలు పరావర్తనం తర్వాత ఎక్కడ కలుసుకుంటాయి? ప్రధాన అక్షం మీద. మనం ఒక్కసారి చూడండి, ఇది నాభి వద్ద. దీని ఏమంటాం? దాన్ని నాభి. అంటే సెకండ్ ఆన్సర్ సరైనది. 65 క్వశ్చన్. వస్తు దూరం u, ప్రతిబింబ దూరం v, నాభ్యంతరం f కలిగిన గోళాకార దర్పణాల విషయంలో సాధారణంగా ఈ క్రింది సమీకరణాల లోపల ఏది సరైనది అంటున్నాడు. 1/f minus 1/f is equal to 1/u plus 1/v. 1/f is equal to 1/u plus 1/v. 1/f is equal to 1/u into 1/v. 1/f into 1/u is equal to 1/v. ఇది జనరల్గా మనకు స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి దీని యొక్క సరైన జవాబు 1/f is equal to 1/u plus 1/v. నెక్స్ట్, ఒక వస్తువును పుటాకార దర్పణం యొక్క దర్పణ ధ్రువము మరియు నాభిల మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబ లక్షణం ఏ విధంగా ఉంటుంది? మనం ఒకసారి దాని యొక్క రే డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఒక వస్తువును పుటాకార దర్పణం, ఇది వక్రతా కేంద్రం, ఇది నాభి అనుకుందాం, ఇది ధ్రువం. వస్తువును పుటాకార దర్పణం యొక్క దర్పణ ధ్రువము అంటే ఇక్కడ మరియు నాభి ఈ రెండింటి మధ్య ఉంచితే దీని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది? నిజ ప్రతిబింబము తలకిందులు వస్తువు కన్నా చిన్నదే. నిజ ప్రతిబింబం తలకిందులు వస్తువుతో సమానమా? మిథ్యా ప్రతిబింబం నిటారు వస్తువు కన్నా పెద్దది. మిథ్యా ప్రతిబింబం నిటారు వస్తువు కన్నా చిన్నది. ఇక్కడ ఇది ముఖ్యంగా చాలాసార్లు చదువుతాం మనం 10th క్లాస్ చదివేటప్పుడే. వస్తువును నాభికి ధ్రువానికి మధ్యలో పుటాకార దర్పణం లోపల ఉంచినప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఎప్పుడైనా సరే మిథ్యా ప్రతిబింబం. ఏ రకమైనటువంటి ప్రతిబింబం? అది మిథ్యా ప్రతిబింబం. దాని దర్పణం యొక్క వెనక భాగం లోపల ఏర్పడుతుంది. నిటారుగా ఉంటుంది, వస్తువు కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆన్సర్ అనేది సరి అయినది. 67వ ప్రశ్న. ఒకటో యానకంలో కాంతి వేగం v1 మరియు రెండో యానకంలో కాంతి వేగం v2 అయినా ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకము అంటుండు. కాంతి వేగాలు మొదటి యానకానికి v1 ఇచ్చిండు, రెండో యానకానికి v2 ఇచ్చిండు. అయితే ఒకటో యానకం పరంగా రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం ఏ దానికి అనుకుంటున్నాం ఇక్కడ? ఒకటో యానకం పరంగా రెండో దాంట్లో అంటే n21 ఈజ్ ఈక్వల్ టు v1/v2 అవుతుంది. అంటే ఇది సరైన జవాబు. ఆప్టికల్ ఫైబర్స్ ఏ ముఖ్య సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? మనం టెలికమ్యూనికేషన్ రంగం లోపల ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పుకున్నాం ఆప్టికల్ ఫైబర్స్. ఈరోజు కమ్యూనికేషన్ ఇంత వేగంగా జరగడానికి కారణం కూడా అదే. ఈ ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తారంటే సంపూర్ణాంతర పరావర్తనమా, విక్షేపణమా, వక్రీభవనమా, పరావర్తనమా? ఇది సంపూర్ణాంతర పరావర్తనం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆధారంగానే మనకు కాంతి వేగంతో సమాచారం అనేది ప్రసారం అవుతుంది. కాబట్టే మనం ఈరోజు కమ్యూనికేషన్ రంగం లోపల చాలా ముందల ఉన్నాం. దీనికి కారణం సంపూర్ణాంతర పరావర్తనమే. నెక్స్ట్ 69వ ప్రశ్న. ద ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఆఫ్ ఏ ప్రిజమ్ హ్యావింగ్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ అండ్ యాంగిల్ ఆఫ్ మినిమం డివియేషన్ d. అంటే కోణం ఏ మరియు కనీస అతిక్రమణ కోణం d కలిగిన ఒక పటకం యొక్క వక్రీభవన గుణక సూచిక n ఫార్ములా. ఇది డైరెక్ట్ ప్రశ్న, ఎటువంటి ఏం లేదు. n ఈజ్ ఈక్వల్ టు sin a + d/2 sin a/2 అంటాం. డైరెక్ట్ సూత్రం కాబట్టి
69కి 4వ ఆప్షన్ n = sin a + d/2 by sin a/2. కాంతి తరంగదైర్ఘ్యం పెరిగితే యానకం యొక్క వక్రీభవన గుణకం ఏమవుతుంది అంటున్నాడు. కాంతి యొక్క తరంగదైర్ఘ్యానికి యానకం యొక్క వక్రీభవన గుణకానికి ఎటువంటి సంబంధం ఉందో చూడాలి. వక్రీభవన గుణకం న్యూ ప్రపోర్షనల్ టు 1/λ. అంటే తరంగదైర్ఘ్యం పెరిగితే ఇది పెరిగిందంటే ఈ రెండు కూడా విలోమానుపాతంలో ఉన్నాయి. ఒక రాశి పెరిగిందంటే ఇంకో రాశి తగ్గాలి. అంటే ఇక్కడ తరంగదైర్ఘ్యం పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, వక్రీభవన గుణకం అనేది తగ్గుతుంది. దీన్ని న్యూ లేకపోతే ఎన్ అని కూడా అంటాం. పలుచని కటకం యొక్క మధ్య బిందువును ఏమంటారు? పల్చని కటకం ఉన్నట్లయితే దాని యొక్క మధ్య బిందువుని ఏమంటాం? ఆప్టిక్ సెంటర్ అంటాం, అంటే దృక్కేంద్రం అని అంటాం. ఎఫ్ నాభ్యంతరం కలిగిన పలుచని కటకం యొక్క 2 నాభుల మధ్య దూరము ఎంత అంటున్నాడు. 2 నాభులు అతి పల్చని కటకం, ఇది కటకం అనుకున్నట్లయితే ఇక్కడ నాభి ఎంత ఉంటుంది? ఎఫ్. ఇక్కడ నాభి ఎంత ఉంటుంది? ఎఫ్. ఈ 2 ఎఫ్లు కలిస్తే ఏమవుతుంది? 2f. 2 నాభుల మధ్య దూరం 2f. అంటే థర్డ్ ఆన్సర్ అనేది సరైనది. కటకానికి సంబంధించి ఈ క్రింది 2 వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతి కిరణమైన విచలనము పొందదు. ఇది నిజమే. ఇప్పుడు మనం చూస్తాం, ఎక్కడ రే డయాగ్రామ్స్ లోపల చూస్తుంటాం, ప్రధానాక్షం గుండా వెళ్ళేటటువంటి ఎక్కడ విచలనం చెందదు. ఇక్కడ రెండవది, ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం నాభి వద్ద కేంద్రీకరింపబడుతుంది లేదా నాభి నుండి వికేంద్రీకరింపబడతాయి. ఇది కూడా కరెక్టే. అంటే ఈ 2 కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే 4వ ఆప్షన్ కరెక్ట్. పటములో చూపిన విధంగా ఒక వస్తువు కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షం మీద వక్రతా కేంద్రం మరియు నాభి ఇలా మధ్య ఉంచబడినది. దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటున్నాం. సికి ఎఫ్కి మధ్యలో వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? C1కి అంటే యువతల వైపు, C2 దిక్కు వస్తువు ఉంది కాబట్టి వక్రీభవనం చెందిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది. అంటే సికి ఆవల అనేది వస్తువు అనేది ఏర్పడుతుంది. అంటే 2వ ఆప్షన్ సరైనది. ఇంకా 75వ ప్రశ్న డైరెక్ట్ క్వశ్చన్. సాధారణ మానవుని కంటి యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ నార్మల్ హ్యూమన్ ఐ ఈజ్ అబౌట్. ఇది ఎంత ఉంటుంది? 25 సెంటీమీటర్లు ఉంటుంది. అదే మనం మానవుని కంటి లోపల అయితే కంటి కటకానికి మరియు రెటీనాకి మధ్య ఉండేదంటే 2.5 సెంటీమీటర్స్. అక్కడ మామూలుగా బయట అయితే సాధారణ మానవుని కంటి యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెంటీమీటర్లుగా ఉంటుంది. ద ఇన్నర్ మోస్ట్ కలర్ ఇన్ ద రెయిన్బో ఈజ్. రెయిన్బో లోపల ఏమేమి ఉంటాయి? విబ్జిఆర్ ఉంటుంది, VIBGYOR. ఇది అవుటర్ మోస్ట్ కలర్, ఇది ఇన్నర్ మోస్ట్ కలర్ లోపల ఉండేది అంటే వాయిలెట్ అనేది అంటే జవాబు 3. ఇంకొకటి ఇందుట్లో R అనేది అవుటర్ మోస్ట్గా ఉంటుంది, దాని యొక్క తరంగదైర్ఘ్యం కూడా ఎక్కువ. రెడ్ కలర్కు తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి డేంజర్ గుర్తును సూచించడానికి కూడా ఆర్నే ఉపయోగిస్తాం, రెడ్ కలర్నే ఉపయోగిస్తాం. ఎందుకంటే తరంగదైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం మనకు కనిపిస్తుంది. అదే వాయిలెట్ను ఉపయోగిస్తే చాలా తక్కువ దూరం కనిపిస్తాయి కాబట్టి ప్రమాదాన్ని సూచించాలంటే ఎరుపును మాత్రమే వాడతాం. అందుకే. నెక్స్ట్ 77వ ప్రశ్న. ఈ క్రింది వాక్యాల్లో ఏది సరి అయినది?
దీర్ఘదృష్టి గల వ్యక్తి దగ్గర వస్తువులను సరిగ్గా చూడగలడు. తప్పు. హస్వదృష్టి గల వ్యక్తి దగ్గర వస్తువులను సరిగ్గా చూడగలడు. ఇది కరెక్ట్. షార్ట్ సైట్ ఉండేటటువంటి వ్యక్తి దగ్గర వస్తువులు అంటే మయోపియా ఉండేటటువంటి వ్యక్తి దగ్గర వస్తువులను బాగా చూడగలుగుతాడు. కాబట్టి రెండో ఆప్షన్ అనేది సరైంది. ఇంకా 3, 4 తప్పే. నెక్స్ట్, మంచి సూర్యకాంతి నుంచి చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు కంటిలో ఏ విధమైన మార్పు జరుగుతుంది? మనం మామూలుగా చూస్తాం, బయట ఎండకు బాగా తిరిగి సడన్గా ఇంట్లోకి వచ్చినప్పుడు వెంటనే కొద్దిసేపు మనకి ఏం కనిపించదు, చిమ్మ చీకటిగా ఉంటుంది. ఆ సమయం లోపల ఏం జరుగుతుంది? కనుపాప పెద్దదిగా మారుతుంది, కంటి కటకం మందమవుతుంది, సిలియారి కండరాలు విశ్రాంతి చెందుతాయి, కనుపాప చిన్నదిగా మారుతుంది. మనం ఎక్కువ వెలుతురు నుంచి తక్కువ వెలుతురులోకి వచ్చినప్పుడు కనుపాప ఏం చేస్తారంటే పెద్దదిగా మారుతుంది. ఎందుకంటే బయట ఉండేటటువంటి కాంతిని అంతా లోపలికి పంపించడం కోసం అది కనుపాప పెద్దదిగా మారుతుంది. అంటే ఫస్ట్ ఆన్సర్ సరైనది. తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని ఏమంటాం? ద ఫినామినన్ డ్యూ టు విచ్ వైట్ లైట్ స్ప్లిట్స్ ఇంటూ కాంపోనెంట్ కలర్స్ ఈస్ కాల్డ్? కాంతి వక్రీభవనం, కాంతి పరిక్షేపణం, కాంతి విక్షేపణం, కాంతి పరావర్తనం. దీనికి సరైనటువంటి జవాబు కాంతి విక్షేపణము. కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం తెల్లటి కాంతిని మనం పటకం గుండా పంపించినప్పుడు ఏమవుతుంది? అది 7 రంగులుగా విడిపోతుంది. దీన్ని ఏమంటున్నాం? విక్షేపణం అని అంటున్నాం. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎ సర్క్యూట్ 240 volts and the resistance is 60 ohms, then the current flowing through the circuit is. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 240, తర్వాత R ఈజ్ ఈక్వల్ టు 60 ohms. ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/R. 240/60, 0 6 నల్ల అంటే 4 amps. 4వ ఆన్సర్ అనేది సరైనది. ఇక్కడ వచ్చేటటువంటి విద్యుత్ ఎంత అంటే 4 amps. 5 ohms, 10 ohms, 15 ohms మరియు నిరోధాలను శ్రేణి సంధానం చేసిన ఫలిత నిరోధం ఎంత? ఇంకా ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఏమి ఇబ్బంది లేదు. శ్రేణి సంధానం లోపల R ఈజ్ ఈక్వల్ టు ఏం సూత్రం ఉంటుంది? R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఫలిత నిరోధం R1 5 ప్లస్ 10 ప్లస్ 15. 5కు 10 కలిపితే 15 ప్లస్ 15 30 ohms. 30 ohms ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షనే సరైనది. ద గ్రాఫ్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఆఫ్ ఫర్ ఓమిక్ కండక్టర్ ఈజ్. ఒక విద్యుత్ వలయంలో ఓమియ పదార్థాలకు సంబంధించి పొటెన్షియల్ భేదం మరియు విద్యుత్ ప్రవాహాలకు మధ్య గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఓమియ పదార్థాలకు సంబంధించిన గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? స్ట్రైట్ లైన్ అంటే సరళరేఖ రూపం లోపల ఉంటుంది. ఇండ్లలో ఓవర్లోడ్ వలన కలిగే ప్రమాదాన్ని నివారించడానికి క్రింది వాటిలో దేన్ని వాడతారు అంటున్నాడు. స్విచ్ను వాడతారా, ఫ్యూజ్ను వాడతారా, నిరోధాన్ని వాడతారా, పైవన్నీ వాడతారా? ఇంట్లో ఎప్పుడైనా సరే మనం వాడాల్సిన దానికంటే ఎక్కువ ఓవర్లోడ్ అయినా, ఒకవేళ వోల్టేజ్ అనేది సడన్గా పడిపోయినా వెంటనే మనకు జరిగేటటువంటి ఏంటంటే ఫ్యూజ్ పోతుంది. అంటే ఫ్యూజ్ అనేది మన ఇంట్లో లోపల ఉండేటటువంటి అన్ని ఈ పరికరాలను రక్షిస్తుంది. తర్వాత 84వ క్వశ్చన్. 3 ohms, 4 ohms, 6 ohms నిరోధాలు కలిగిన 3 నిరోధాలను సమాంతరంగా కలిపారు. ఈ అమరికను 8 వోల్ట్ల బ్యాటరీకి కలిపిన ఆ వలయంలోని విద్యుత్ ప్రవాహం ఎంత?
మూడు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధన సూత్రం ఏముంటుంది? 1/R = 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇక్కడ 3, 4, 6 అంటే 1/R = 1/3 ప్లస్ 1/4 ప్లస్ 1/6. ఫలిత నిరోధం ఇక్కడ R = ఎంత అవుతుంది? వాటిని LCM తీస్తే R = 4/3 అవుతుంది. అప్పుడు I సూత్రం ఏముంటుంది? I ఇంతకుముందు చెప్పిన ఓమ్స్ నియమం, I = V/R. V ఎంత ఉంది? 8 వోల్ట్లు. 8/4 × 3, 4 ఎక్కం 4 రెంట్ల అంటే 3 రెంట్ల 6 యాంపియర్లు అవుతుంది. అంటే సరైనటువంటి సమాధానం రెండవది, 6 యాంపియర్లు. నెక్స్ట్, క్రింద ఇచ్చిన వాక్యంను చదివి అది ఏ నియమం తెలియను గుర్తించుము. విద్యుత్ వలయంలోని ఏ జంక్షన్ వద్ద కూడా ఆవేశాలు పోగు కావడం అనేది జరగదు. ఇది జంక్షన్ లా అంటాం. జంక్షన్ లా లోపల ఒక జంక్షన్ వద్దకు వచ్చేటటువంటి మొత్తం ఆవేశం ఆ జంక్షన్ నుంచి బయటికి పోయేటటువంటి మొత్తం ఆవేశానికి సమానమని అంటాం. కాబట్టి ఇది కిర్చాఫ్ యొక్క జంక్షన్ లా. ఫస్ట్ జవాబే. నెక్స్ట్, Q ఆవేశం V వేగంతో అయస్కాంత క్షేత్రం Bకి లంబంగా కదులుతుంది. ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలం ఇది ఎంతకు సమానంతో F = QVB. డైరెక్ట్ సూత్రమే ఇది. కాబట్టి రెండో ఆప్షన్ సరైనది. విద్యుత్ మోటార్. విద్యుత్ మోటార్లో విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది, యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తి కాంతి శక్తిగా మారుతుంది, యాంత్రిక శక్తి కాంతి శక్తిగా మారుతుంది. విద్యుత్ మోటార్లో ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇది విద్యుత్ మోటార్ అనేది మనకు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. అంటే ఫస్ట్ ఆన్సరే సరైనది. ఇంకా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏదంటే జనరేటర్. రెండో దానికి ఏంటంటే జనరేటర్. విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చేదంటే బల్బు, విద్యుత్ బల్బు. యాంత్రిక శక్తి కాంతి శక్తిగా మారుతుంది. ఇది తప్పు. కాబట్టి ఇక్కడ మనకు సరైనటువంటి జవాబు ఫస్ట్ ఆన్సరే సరైనది. విద్యుత్ ప్రవహించుతున్న ఒక వృత్తాకారపు తీగ చుట్టలోని చుట్ట సంఖ్య n అయినా మొత్తం తీగ చుట్ట లోపల ఏర్పడే అయస్కాంత క్షేత్రం నెంబర్ 1, ఒక తీగ చుట్ట వలన ఏర్పడే అయస్కాంత క్షేత్రానికి 1/n రెట్లు ఉంటుంది. నెంబర్ 2, ఒక తీగ చుట్ట వలన ఏర్పడే క్షేత్రానికి సమానం. తీగ చుట్ట వలన ఏర్పడే క్షేత్రానికి n రెట్లు ఉంటుంది, 0 ఉంటుంది. ఇక్కడ n చుట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని చుట్లు పెరిగితే అన్ని రెట్లు పెరుగుతుంది. కాబట్టి మూడో ఆన్సర్ అనేది సరైనది. విశిష్ట నిరోధానికి SI ప్రమాణం. ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం దీన్నే. విశిష్ట నిరోధానికి SI ప్రమాణం ఓమా, ఓం మీటరా, వోల్టా, యాంపియరా? ఓం మీటర్. ఓం అనేది కేవలం నిరోధానికి మాత్రమే. ఇది విశిష్ట నిరోధం కాబట్టి ఓం మీటర్ అనే ప్రమాణం ఉంటుంది. నెక్స్ట్, 1 మీటర్ పొడవు గల వాహక తీగ 10 మీటర్లు/సెకండ్ వేగంతో 0.8 T అయస్కాంత అభివాహం సాంద్రత కలిగిన క్షేత్ర దిశకి లంబంగా కదులుతున్నది. వాహక తీగ చివర్ల మధ్య ప్రేరేపిత విద్యుచ్చాలక బలం ఎంత అంటున్నాడు. అంటే ప్రేరేపిత విద్యుచ్చాలక బలం ఇక్కడ 0.8/10 అంటే ఇంటూ 10 అంటే 8 వోల్ట్స్ అవుతుంది. అంటే సరైనటువంటి సమాధానం 8 వోల్ట్స్.
నెక్స్ట్ కెమిస్ట్రీ లోపల సున్నపు రాయి యొక్క సాంకేతికం ద కెమికల్ ఫార్ములా ఆఫ్ లైమ్ స్టోన్ ఈజ్ కాల్షియం కార్బోనేట్. అంటే రెండో ఆన్సర్ సరైనది. లెడ్ నైట్రేట్ను వేడి చేయనప్పుడు వెలువడేటటువంటి వాయు యొక్క రంగు ఏది? గోధుమ రంగా, పింక్ రంగా, తెల్లని రంగా, నల్లని రంగా. లెడ్ నైట్రేట్ను వేడి చేస్తే వెలువడేటటువంటి రంగు బ్రౌన్, అంటే గోధుమ రంగు లోపల ఉంటుంది. నెక్స్ట్ 93rd క్వశ్చన్. ఒక మోల్ ఉప్పు బరువు ఎంత? ఉప్పు సోడియం క్లోరైడ్ దాని యొక్క బరువు 58.5 గ్రాములుగా ఉంటుంది. నెక్స్ట్ కాంతి రసాయన చర్యకు ఉదాహరణ. కాంతి చర్య జరగడం వల్ల విడిపోవడం. ఇది ఎక్కడ జరుగుతుంది? కాంతి రసాయన చర్య అంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది కాంతి లోపల చర్య జరిగినప్పుడు సిల్వర్ మరియు బ్రోమిన్గా విడిపోతుంది. అంటే ఫస్ట్ ఆన్సరే సరైనది. ఈ క్రింది ఏ ద్రావణం మిథైల్ ఆరెంజ్ను పసుపులోకి మార్చుతుంది? మిథైల్ ఆరెంజ్ను పసుపు లోపలికి మార్చేటటువంటిది ఏంది? క్షారం. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ మాత్రమే క్షారం, మిగతా అన్ని కూడా ఆమ్లాలు. CH3CO, OHCl, H2SO4 ఇవన్నీ కూడా ఆమ్లాలు. అంటే ఫస్ట్ ఆన్సరే సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ 96వ ప్రశ్న. గాజు, కాగితం, సబ్బుల పరిశ్రమల్లో ఉపయోగపడేదేది? గాజు, కాగితం, సబ్బుల పరిశ్రమలో ఉపయోగపడేది వాషింగ్ సోడానా, బేకింగ్ సోడానా, కాల్షియం హైడ్రాక్సైడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? ఇక్కడ దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే వాషింగ్ సోడా. దీన్ని గాజు పరిశ్రమల లోపల, కాగితం పరిశ్రమల లోపల, సబ్బు పరిశ్రమల లోపల ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం జింకేట్ ఫార్ములా ఏంది అంటున్నాం. సోడియం జింకేట్ ఫార్ములా 2NaZnOనా, లేకపోతే Na2ZnO2ఆ, NaZnO2ఆ, NaZnOనా? దీని సరైనటువంటి సమాధానం Na2ZnO2, అంటే సెకండ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ యాంటాసిడ్ నందు ఉపయోగించేటటువంటి క్షారం ఏది? క్షారం ఉండాలి, తర్వాత యాంటాసిడ్గా ఉపయోగపడాలి. కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. యాంటాసిడ్గా ఉపయోగించేటటువంటి క్షారం ఏదంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది మామూలుగా గ్రైప్ వాటర్ అని కూడా అంటాం. ఇది చిన్నపిల్లలు, మామూలుగా పసిపిల్లలు చాలా సందర్భాల లోపల కడుపు నొప్పితో బాధపడుతూ ఏడుస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పొట్ట లోపల గ్యాస్ ఫామ్ కావడం. దాన్ని రిలీఫ్ చేయడం కోసం గ్రైప్ వాటర్ను వాడతారు. ఆ గ్రైప్ వాటర్ ఏంటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ 99 క్వశ్చన్. ఈ క్రింది వాటి లోపల డి బ్లాక్కు చెందినటువంటి మూలకం ఏది అంటున్నాడు. క్లోరిన్, క్రోమియం, స్ట్రాన్షియం, ఆర్గాన్. ఇక్కడ డి బ్లాక్ చెందినటువంటి మూలకం క్రోమియం, అంటే సెకండ్ ఆన్సర్ సరైనది. ఒక పరమాణువులోని ఏ 2 ఎలక్ట్రాన్లు ఒకే విధమైన 4 క్వాంటం సంఖ్యలను కలిగి ఉండవు అని తెలిపినటువంటి వాళ్ళు ఎవరు? పౌలియా, ఆఫ్బోనా, హూండా, బోరా. దీన్ని పౌలి వర్జన నియమం అంటాం. పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. దాని ప్రకారంగా ఒక పరమాణువులో ఏ 2 ఎలక్ట్రాన్లకు ఒకే విధమైనటువంటి 4 క్వాంటం సంఖ్యలు ఉండవు. నెక్స్ట్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ప్లాంక్. కాబట్టి డైరెక్ట్గా మనం థర్డ్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ NS2 ఎలక్ట్రాన్ విన్యాసం కల మూలకాలు క్షారలోహాల, క్షార మృత్తిక లోహాల, హాలోజోన్ల, చాల్కోజోన్ల. ఇక్కడ NS2 ఉండేటటువంటి ఇది క్షార మృత్తిక లోహాలు. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. జడవాయువుల అంటే ఉత్కృష్ట వాయువులు లేకపోతే నోబుల్ గ్యాసెస్ అని అంటాం కదా, వాటి యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఇది ఎన్నోసార్లు చెప్పుకుంటాం. S2p6 అంటే NS2np6 అంటే థర్డ్ ఆన్సర్ సరైంది. నవీన ఆవర్తన పట్టిక లోపల
అతి పెద్ద పీరియడ్ ఏది? 6వ పీరియడా 7వ పీరియడా అంటే 6వ పీరియడే పెద్దది, ఎక్కువ మూలకాలు ఉంటాయి. అత్యధిక రుణ విద్యుతాత్మకత విలువ కలిగినటువంటి మూలకం. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ ది హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ? హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండేటటువంటిది క్లోరినా, ఫ్లోరినా, బ్రోమినా, అయోడినా? ఫ్లోరిన్. ఇది అత్యధికంగా ఎలక్ట్రోనెగటివిటీ ఉండేటటువంటి మూలకంగా మనం ఫ్లోరిన్ని చెప్పుకుంటాం. నెక్స్ట్, అష్టక నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. మనం డాబర్ని ట్రయాడ్స్ అంటాం, న్యూలాండ్స్ ఆక్టేవ్స్ అంటాం. అంటే డైరెక్ట్గా సెకండ్ ఆన్సరే మన సరైన జవాబు. అయానిక పదార్థాలు డాష్ లోపల కరుగుతాయి. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సొల్యూబుల్ ఇన్. అయానిక పదార్థాలు అంటే ఏంది? 2 ఆయన్ల కలయిక వల్ల ఏర్పడే పదార్థాలు. సోడియం క్లోరైడ్ ఉంది, ఇది అయానిక పదార్థం, Na+Cl-. సోడియం క్లోరైడ్ ఇక్కడ ఏమిట్లా కరుగుతుంది? కిరోసిన్లనా, బెంజిన్లనా, నీళ్ళులనా, ఈథర్లనా? నీరు అంటే వాటర్. అంటే అయానిక పదార్థాలను కరిగించుకునే పదార్థం వాటర్. మిథేన్ అణువు లోపల కల సమయోజనీయ బంధాల సంఖ్య. మీథేన్ అంటే CH4. CH4 లోపల 4 బంధాలు ఉన్నాయి. 4 1 2 3 4 4 సంయోజనీయ బంధాలు. కాబట్టి ఇది మీథేన్ లోపల ఉండేటటువంటి సంయోజనీయ బంధాల సంఖ్య ఎంత అంటే 4. దాని యొక్క జవాబు 4 అంటే 4th ఆప్షన్ సరైనది. ఏకమాత్ర ధన అయాన్గా మారగల మూలకం ఏది అంటున్నాడు. Na+ మారుతుంది ఏకమాత్రగా అంటే Na+, అంటే 4వ ఆప్షన్ సరైనది. ఈ క్రింది ఆయన్లలో Ne నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం పొందినది ఏది అంటున్నాడు. నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం పొందేది ఏంటంటే O2-, అంటే సెకండ్ ఆప్షన్ అనేది సరైనది. బెరీలియం క్లోరైడ్ అణువునందు బంధకోణం ఎంత అంటున్నాడు. ఇది బంధకోణాల లోపల మనం నీటి యొక్క బంధకోణం, తర్వాత బెరీలియం క్లోరైడ్, అమోనియా యొక్క బంధకోణాన్ని కొన్ని విలువలు గుర్తించుకుంటే సరిపోతుంది. బెరీలియం క్లోరైడ్ యొక్క బంధకోణం అనేది 180 డిగ్రీలకు సమానం, అంటే 3వ ఆప్షన్ సరైనది. తుప్పు యొక్క ఫార్ములా, ద కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్. అంటే ఇనుమును గాలి లోపల ఉంచినప్పుడు అది ఏమవుతుంది? తుప్పు పడుతుందని చెప్పుకుంటాం కదా. దీని యొక్క ఫార్ములా Fe2O3NH2O, FeO, Fes, Fe2O5. దీనికి సరైనటువంటి జవాబు Fe2O3NH2O. కాబట్టి తుప్పుకు ఫార్ములా Fe2O3NH2O. థర్మైట్ ప్రక్రియ లోపల క్షయకారిణి ఏది? ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ద థర్మైట్ ప్రాసెస్ ఈజ్ Ca, Mg, Al, Hg. Al అల్యూమినియంను థర్మైట్ ప్రక్రియ లోపల ఎక్కువగా ఉపయోగిస్తాం. గెలీనా నుండి సంగ్రహించేటటువంటి లోహం ఏది? మెర్క్యూరీ, లెడ్, మెగ్నీషియం, జింక్. ఇక్కడ గెలీనా నుంచి వచ్చేటటువంటి లోహం ఏదంటే సరైన జవాబు లెడ్. లెడ్ను మాత్రమే తీయగలుగుతాం. ఈ క్రింది వాటిలో ఏ అణువు sp సంకరీకరణం చెందును? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ అండర్గోస్ sp హైబ్రిడైజేషన్? CH4, C2H4, C2H6, C2H2. దీనికి sp హైబ్రిడేషన్ అంటే C2H2ను చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వానిలో విద్యుత్ వాహకం కానిది. నానోట్యూబా? నానోట్యూబ్ మంచి విద్యుత్ వాహకం. గ్రాఫిన్ కూడా వాహకమే. డైమండ్ కాదు. గ్రాఫైట్ కూడా విద్యుత్ వాహకమే. అంటే విద్యుత్ వాహకం కానటువంటి పదార్థం ఏదంటే డైమండ్, వజ్రం. ఈ క్రింది వానిలో ఎవరి ఆవిష్కరణ వలన జీవశక్తి సిద్ధాంతం తప్పని నిరూపించబడింది? బెర్జీలియస్. తప్పు. బెర్జీలియస్ ఏమో జీవశక్తి ఉంటుంది అంటున్నాడు, అది తప్పు. అది తప్పని చెప్పింది లైనస్ పౌలింగ్, ఆఫ్బోవా, ఓలరు తప్పని నిరూపించిండు. ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్లాల చర్య వలన ఏర్పడే తీయని వాసన గల పదార్థం
తీయని వాసన గల పదార్థాలు ఏముంటాయి? ఎస్టర్లు. అంటే తీయని వాసన ఉండే అంటే ఫస్ట్దే మన సరైన జవాబు. ఆల్కైన్ యొక్క సాధారణ ఫార్ములా ఆల్కేన్స్, జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్. ఇక్కడ ఆల్కైన్ ఏన్ ఈన్ ఐన్ అంటే CnH2n+2 ఏమో ఏన్, CnH2n ఏమో ఈన్, ఐన్ అంటున్నాడు కాబట్టి CnH2n-2 అంటే రెండో ఆప్షన్ సరైనది. లాస్ట్ క్వశ్చన్, కీటోన్లో ఉండే ప్రమేయ సమూహం C+O ఉంటుంది కీటోన్లో, కాబట్టి C+O ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షనే C+O. COOH, OH ఆల్కహాల్లు, COR ఎస్టర్లు ఇవన్నీ కావు. ఇక్కడ ఇటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పాలిసెట్ పేపర్ల కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మా నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మొట్టమొదట మీకు చేరుతాయి.